మైండ్ యువర్ ఓట్స్ అంటే మరి ఎంత వరకు వచ్చిన తర్వాత మరి నువ్వు కట్నాలు ఇచ్చావంటే వచ్చిన తర్వాత అంటే నువ్వే కదా మీడియాకి ఎక్కావు నేను ఎక్కమన్నానా మీడియాకి ఓకేనా అరే మీకు అర్థం అవ్వట్లేదా కేసు పరంగా చూసుకోవచ్చు కదా మీడియాకి ఎందుకు ఎక్కావు మీడియాకి వచ్చి నువ్వు మాటలు జారుతూ ఇందాక బరి తెగించిన ఫ్యామిలీ అన్నావు నువ్వు నీ ఫ్యామిలీని నీ అమ్మని నీ చెల్లిని మీ నాన్నని అంటే ఒప్పుకుంటావా నా తల్లిదండ్రులు ఏడుపు ఏడ్చే ఆ సీరియల్ చేయాల్సిన యాక్టింగ్ అంతా ఇక్కడ చేసే నీకు వెంటనే ఇస్తారు డైరెక్ట్ సరే చూసారా సార్ ఇది ఏంటది ఒక నిమిషం ఆగు నీకు ఎందుకు ఏంటండి అది ఇది సార్ ఫెబ్ 14th నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ ఈ అమ్మాయిని కలవడానికి అమ్మాయి ఫ్లాట్ అయితే ఖాళీ చేసింది కొన్ని గిఫ్ట్లు పట్టుకొని వచ్చాను అమ్మాయి లేదు కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే రిటర్న్ ఆ డేటే నేను వైజాగ్ రావడం జరిగింది సార్ ఈ అమ్మాయి ఫెబ్ 15th గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్కి వెళ్ళి నేను 15వ తారీఖు నువ్వు వచ్చాను ఈ అమ్మాయికి టార్చర్ పెట్టాను డోర్ కొట్టి నేను వరకట్నం వేధింపులు ఏదిస్తున్నాను అని చెప్పి వీళ్ళకి ఈ అమ్మాయి వెనకలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలిసి ఎటువంటిది కౌన్సిలింగ్ లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ వేసారు దీనికి ప్రూఫ్ ఇదిగోండి February 14th నేను పిఎస్కి వెళ్ళినట్టుంది February 14th నాకు ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి ఐ విల్ షో అంటే February 14th ని కలిసే ప్రయత్నం జరిగిందా తను మీకు కాల్ చేశారు ఏం జరిగింది నా లొకేషన్ కోసం ట్రేస్ చేశాడు నా లొకేషన్ దొరికింది పాత అపార్ట్మెంట్ కి వెళ్ళాడు నేను ఐ విల్ షో యు స్క్రీన్ షాట్ చూపిస్తా అన్నోన్ నంబర్స్ నుంచి యాక్చువల్లీ వై యు బికమ్ సో ఎమోషనల్ ఎందుకంత లేదండి అక్కడ ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు లేదు సార్ అది నిజం కదా మాట్లాడుతున్నాడు కూడా లేకుండా బజారు ఫ్యామిలీ అంట ఒక లైవ్ లో కూర్చున్నామా అట్లీస్ట్ మర్యాద సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్యాద నీకా మా అమ్మల్ని మా ఫాదర్ ని ఇంతలా రోడ్డు మీద ఇంచుకుని అతన్ని ఇన్ని సంవత్సరాలు మా పరువు మర్యాద ఉంది కానీ నేను అనవసరంగా ఇండస్ట్రీ అంటే ఒక వాల్యూ ఉండేది కానీ నీలాంటి అమ్మాయిని చూసిన తర్వాత నిజంగా ఇండస్ట్రీ అంటేనే భయం వేసేస్తుంది తీసుకురావద్దు నీలాంటి ఇంత బరి తెగించిన చూడలేదు ఇండస్ట్రీ టాపిక్ తీయడమే చాలా దరిద్రం సో తీయకు సో మీ ఫాదర్ మీ మదర్ ఒక టాపిక్ మాట్లాడు శ్యామ్ ఇక్కడ కట్నం గురించి మాట్లాడారు కట్నం గురించి ఏంటది శ్యామ్ గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్ కి అమ్మాయి February 14th వెళ్ళి కంప్లైంట్ పెట్టిందని అన్నారు కదా సార్ మరి ఉమెన్స్ కంటే కొంచెం ఈ అమ్మాయిల నిజం ఉంది రెండు నేను చేసింది హరాస్మెంట్ కూడా అంత నీచంగా ఉంది కదా సార్ మరి వెంటనే యాక్షన్ తీసుకోకుండా 15th ఫోన్ చేసి నా లైవ్ లొకేషన్ నేను వైజాగ్లో ఉన్నా లేదని ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్గా నా మీద ఎలా సార్ ఎఫ్ఐఆర్ వేస్తారు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా నేను వైఫ్ అండ్ హస్బెండే కదా February 14th అన్నోన్ కాల్స్ యూ కెన్ జూమ్ ఇట్ అన్నోన్ కాల్స్ డిఫరెంట్ నెంబర్స్ తోటి డిఫరెంట్ నెంబర్స్ తోటి కాల్స్ వచ్చాయి ఆ లొకేషన్ ఎవరు పంపించారు ఏమని మాట్లాడారు ఒకసారి చెప్పండి అన్నోన్ నంబర్స్ నుంచి డిఫరెంట్ కాల్స్ పొద్దున్న టైం తో సహా చూడొచ్చు రైట్ ఎందుకు కాంటాక్ట్ చేద్దాం అనుకున్నారు శ్యామ్ వద్దు అని చెప్పాక ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నాడు ఆయన నీలాంటి వరస్ట్ ఫ్యామిలీ బజార్ ఫ్యామిలీ అని అన్నాడు కదా బరి తెగించిన ఫ్యామిలీ సారీ అన్నాడు కదా మరి ఇంత బరి తెగించిన ఫ్యామిలీ మంచిదాన్ని కాదు నువ్వు వేసిన ఎలిగేషన్స్ పోనీ రైటే అనుకుందాం నీకోసం అనుకుందాం ఒక 2 నిమిషాలు మరి February 14th గిఫ్ట్లు అంటున్నావు కదా గిఫ్ట్లు తీసుకొని ఏ ఉద్దేశంతో వచ్చావు నన్ను చంపడానికి వచ్చావా నా లొకేషన్ దేనికి అడిగావు నా హస్బెండ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా అబ్బాయికి ఒకసారి February 13 కాల్ వెళ్ళిందా లేదా అడగండి పేరేమన్నారు సూర్యారెడ్డి తన పేరు కాల్ చేద్దాం ఒకసారి సూర్యకి కాల్ చేద్దాం ఒకసారి తీయండి సార్ కాల్ కనెక్ట్ చేస్తున్నారు కాల్ నెంబర్ సూర్య